ఏపీలో వైసీపీ చేపట్టిన అన్నదాత పోరుకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటండి? ఏం చెప్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ. ప్రతిపక్ష పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల సమస్యల మీద పోరాటం చేయటం అనేటువంటిది ప్రతిపక్ష పార్టీ యొక్క బాధ్యత. అన్నదాత పోరుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు రైతులు వ్యవసాయం ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. ఈ ఖరీఫ్ సీజన్కి కూడా వర్షాలు కొంచెం లేటుగా పడటం, పడ్డప్పుడేమో వర్షాలు తీవ్రంగా ఉండటం, ఈ విధంగా ఆదిలోనే హంసపాదన్నట్టుగా రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికి అదనంగా వాళ్ళకి గోరు చుట్టూ మీద రోకరి పోట అన్నట్టుగా రైతులు ఈ రోజున యూరియా కొరతనే ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే తీవ్రమైనటువంటి వర్ష పరిస్థితులు ఉన్నప్పుడు ఆ వర్ష పరిస్థితులు ఎక్కువగా ఉన్న సమయంలో పంట దెబ్బతినకుండా ఉండాలంటే పంట ఉరకెత్తుతుంది అనమాట. ఆ విధంగా పంట దెబ్బతినకుండా ఉండాలంటే యూరియా చల్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది పొలంలో. ఆ యూరియా కొరత కారణంగా ఇప్పుడు రైతులు సమస్య ఎదుర్కొంటున్నారు. దీంతో పాటుగా విత్తనాలకు సంబంధించినటువంటి సమస్య కూడా ఉంది. రైతులు విత్తనాలు ముందు అసలు నాణ్యమైనటువంటి విత్తనాలను అందించాల్సినటువంటి బాధ్యత వ్యవసాయ శాఖ మీద ఉంటుంది. ఆ నాణ్యమైనటువంటి విత్తనాలు అందనటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ఉల్లి రైతులకు సంబంధించినటువంటి రైతులు ఈ రోజున వాళ్ళ గిట్టుబాటు ధర రాక తక్కువ రేటుకు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంతకుముందు మామిడి రైతులకు సంబంధించినటువంటి సమస్య మీద జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాకి వెళ్ళి అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి సమస్య మీద మాట్లాడారు. అంతకుముందు గుంటూరులో మిర్చి రైతులకు సంబంధించినటువంటి మిర్చి సంబంధించినటువంటి పంటగా సరైనటువంటి గిట్టుబాటు ధర రావటం లేదనేటువంటి, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులకు సంబంధించినటువంటి సమస్య మీద కూడా వీళ్ళు మాట్లాడారు. ఇవన్నీ కూడా రైతులకు సంబంధించినటువంటి సమస్యలు. ఈ రోజున ప్రభుత్వము రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ అందిస్తుంది. మొన్న ఖరీఫ్ సీజన్ నుంచి మొదలు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా విడతల వారీగా ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తుంది. అదొక్కటే సమస్యకు పరిష్కారం కాదు, ఇంకా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ విధంగా విత్తనాల కొరత, యూరియా కొరత, గిట్టుబాటు ధర లేకపోవటం, అదేవిధంగా పంటకు బీమా, ఏదైనా వర్షం తీవ్రమైనటువంటి వరదలు వస్తే పంట దెబ్బతింటే ఆ పంట దెబ్బతిన్నటువంటి ఆ పంటకి బీమా పొందాలి అని అంటే ప్రభుత్వము బీమాకు సంబంధించినటువంటి కిస్తీని చెల్లించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం అనేటువంటి, అది ప్రభుత్వం చెల్లించడం లేదనేటువంటి ఒక ఆందోళన ఈ రోజున రైతుల్లో ఉంది. ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టే రైతులు అదేవిధంగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ 15 నెలల కాలంలో కద్దుకూరులో కానివ్వండి, అదేవిధంగా చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ మండలంలో కానివ్వండి, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వము అసలు రైతులకి ఏ సమస్య లేదు, అంత బాగానే ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదేదో రాజకీయం చేస్తుంది, విషయం నిమ్ముతుంది, ఇలా అంటే సరిపోదు. ఇప్పుడు రైతులందరూ యూరియా కావాలని రోడ్డు మీదకి వచ్చి క్యూలో నిలబడి వాళ్ళందరూ ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు? మరి దాన్ని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వంది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళి మీరు రైతులందరూ వెళ్ళి మీరు క్యూలో నుంచోమంటే రైతులు నుంచుంటారు? వాళ్ళకేం పని ఇవ్వట్లేదు. రైతులకే ఆల్రెడీ వ్యవసాయ పనులు సీరియస్గా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు యూరియా లేకపోతే ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళి క్యూలో నుంచోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రివ్యూ చేశాడు ఈ ఎరువుల కొరత వ్యవహారం అన్నట్టు. ఎందుకు? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపడుతుంది కాబట్టి. ఇంకేముంది, అక్కడ నుంచే చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి నడ్డాకు ఫోన్ చేసేసారు. 50,000 టన్నుల యూరియా వచ్చేస్తుంది కాకినాడ పోర్టుకి. మరి ఈ పని ఏదో ముఖ్యమంత్రి ముందే చేయొచ్చు కదా. ఇప్పుడు రైతులంతా ఇబ్బంది పడుతూ రైతులు యూరియా కొరత కారణంగా క్యూలో నిలబడి ఇబ్బందులు పడుతుంటే అది వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా అసత్యమైన ప్రచారాలు చేస్తున్న విషయం జిమ్ముతుంది. ఈ పని ఏదో మీరు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి మీరు డబుల్ ఇంజిన్ సర్కారే సమస్యను పరిష్కరించవచ్చుగా. ఇప్పుడు ఉల్లి రైతులకు సంబంధించి మీరు తక్కువ రేటుకు అమ్ముకుంటే ఆ రేటు వ్యత్యాసానికి సంబంధించినటువంటి విషయంలో మేము ప్రభుత్వం ఇస్తుంది అని ముఖ్యమంత్రి ప్రకటించారు. మరి ఇది ముందే ప్రకటించవచ్చు కదా. నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, షర్మిలా కూడా వెళ్ళారుగా కర్నూలుకి. కర్నూలు మార్కెట్ యార్డ్కి వెళ్ళి ఉల్లి రైతులకు సంబంధించిన పరామర్శ ఉంది కదా. ఎవరైనా సరే ప్రతిపక్షాల యొక్క బాధ్యత అది, ప్రతిపక్ష పార్టీల యొక్క బాధ్యత. ఇప్పుడు మనం 2 తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఏపీలో కూడా మనం చూడొచ్చు, యూరియా రైతులు బయటకు వచ్చారు. ఓకే, ఇప్పుడు రైతు భరోసా అంటున్నారు, ఎక్కడుందో కనిపించిన పరిస్థితులు అంటూ కూడా రైతులే స్వయంగా చెబుతూ ఉన్నారు. మరోపక్క అధికార పార్టీ మేము రైతులకు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా తీర్చేస్తున్నాము అని అంటున్నారు.
ఏపీలో నిజంగానే రైతులకు కావాల్సిన ఎరువులు కావచ్చు, రైతు భరోసా సంబంధించి కావచ్చు అందుతుంది అని చెప్తారా మీరు? రైతు భరోసాకు సంబంధించిన అన్నదాత సుఖీభవ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇచ్చేటువంటి 5,000, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 2,000తో కలిపి ఈ కిస్తీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆల్రెడీ రైతులకు అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొన్న రాయలసీమకు సంబంధించినటువంటి ఒక పొలంలో మీటింగ్ పెట్టాడు. గత సంవత్సరం అయితే ఖరీఫ్ రబీలో ఈ విధమైనటువంటిది అన్నదాత సుఖీభావ అందినటువంటి పరిస్థితి లేదు, ఇబ్బంది పడ్డారు. ఈ సంవత్సరం ఇచ్చారు. అయితే ఇచ్చినటువంటి దాన్ని ఇవ్వలేదు అనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరహాలో విమర్శలు చేయటం సరైనటువంటిది కాదు. అన్నదాత సుఖీభావ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సరం ఖరీఫ్ నుంచి మొదలుపెట్టింది. ఇది మంచి పరిణామం. అలాగని ఇక అసలు రైతులకు సమస్యలే లేవు, రైతులకు ఇబ్బందులు లేవు అని అంటే యూరియా కొరత సమస్య ఏంటి? ఇప్పుడు ఉల్లి రైతులు ఏంది, మిర్చి రైతులు ఏంది, పొగాకు రైతులు ఏంది, మామిడి రైతులు ఏంది, అదేవిధంగా ఇత్తనాల కొరత ఏంది? ఇప్పుడు మనం అవన్నీ మాట్లాడుకున్నాం. ఇవన్నీ సమస్యలు రైతులు ఎదుర్కొంటున్నారు. పంట వచ్చే సమయానికి రైతులకు ఏమవుతుంది? పంట దిగుబడి అంతంత మాత్రంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతో పంటకి గిట్టుబాటు ధర కూడా రానటువంటి పరిస్థితిని ఆంధ్రప్రదేశ్లో రైతులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పరిష్కరించాలి. అంతే తప్ప ఇక అన్నదాత సుఖీభావ ఇచ్చాం, ఇక హామ్ ఫట్, ఇక మన ఇదే పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం ఇకండి అంటే అయిపోతుందా? రైతులకు అనేకమైన సమస్యలు ఉన్నాయి. అన్నదాత సుఖీభావ ఇవ్వటంతో పాటు రైతులకు సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యల్ని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది అన్నప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు మాట్లాడతాయి, విమర్శలు చేస్తాయి, ఉద్యమాలు చేస్తాయి, ధర్నాలు చేస్తాయి. వాటిని ఫేస్ చేయాల్సిందే, మీరు సమస్య పరిష్కరించాల్సిందే. ఇప్పుడు వైసీపీ రోడ్డు మీదకి వచ్చిందనే కదా ధర్నాలు చేస్తున్నానే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు రివ్యూ చేస్తున్నాడు, కేంద్రానికి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మంచి పరిణామమే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మేలు జరిగినట్టేగా. ఒకవేళ అసలు వైసీపీతో పనే లేదు, మీరే కూటమి తరపున అసలు ఏ సమస్య రాకుండా రైతులకు కావాల్సిన సమస్యలన్నీ తీర్చండి. తీరిస్తే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిలిపిస్తే రైతులు ఏమైనా వస్తారా? రైతులు రారు, రోడ్డు మీదకి రారు.